లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లున్నాయి. అయితే వీటిల్లోని 5 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ లో ఫుల్ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా చోట్ల పోటీకి అభ్యర్థులకు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల పోటీకి మొగ్గు చూపుతున్నారు లీడర్లు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్, కరీంనగర్ సీట్లలో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటున్నారు నేతలు. కమాండింగ్ డీటెయిల్స్ బీఆర్ఎస్ భవన్ నుంచి శివారెడ్డి లైవ్ లో అందిస్తారు. శివ, పార్లమెంటు ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ లో కేవలం 5 నియోజకవర్గాల్లోనే బాగా డిమాండ్ ఉంది. మిగతా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కొంత ససేమీర అంటున్నారు. అక్కడి నుంచి పోటీ చేస్తే అనవసరంగా డబ్బులు వృధా అవుతాయా, అసలు గెలిచే అవకాశం ఉందా, ఇట్లా అంచనాలు వేసుకుంటున్నారు. ఎక్కడైతే ఎమ్మెల్యేలు గెలిచినారో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆ పార్లమెంట్లో మాత్రమే మంచి డిమాండ్ ఉంది. చాలామంది అక్కడి నుంచి టికెట్లు అడుగుతున్నారు. సిటీలో మొత్తం స్వీప్ చేసింది బీఆర్ఎస్. కాబట్టి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి చాలామంది టికెట్ అడుగుతున్నారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలు, అన్ని అసెంబ్లీల్లో మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచినారు. కాబట్టి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడ స్థానికంగా కాకపోయినా టికెట్ అడుగుతున్నారు చాలామంది. అట్లే మెదక్లో మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తప్పితే మిగతా 6 కాన్స్టిట్యున్సీలు బీఆర్ఎస్ఏ గెలిచింది. సిద్దిపేట, గజ్వేలు, నర్సాపూరు, ఇట్లా సంగారెడ్డి. కాబట్టి ఆ మెదక్ సీటు పైన అందరూ గురిపెట్టినారు. మెదక్ టికెట్ కనుక తెచ్చుకుంటే అంతా ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి వాళ్ళు పనిచేస్తారని. తర్వాత ఇటు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ, సికింద్రాబాద్లో కూడా సేమ్ డిమాండ్. సికింద్రాబాద్లో కూడా మొత్తం అది కూడా సిటీ పరిధిలో ఉంటుంది, ప్లస్ అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా డిమాండ్ మంచిగా ఉంది. ఇట్లా మొత్తం 5 కాన్స్టిట్యున్సీల పైన మాత్రమే బీఆర్ఎస్లో మంచి డిమాండ్ ఉంది. ఇంకా మిగతా 12 కాన్స్టిట్యున్సీలు పార్లమెంట్లో మొత్తం 17 ఉంటే దానిలో ఒకటి హైదరాబాదు అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తారు కాబట్టి ఆల్రెడీ ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి బీఆర్ఎస్లో పెద్ద డిమాండ్ ఉండదు, అక్కడ ఎవరో పోటీ చేస్తారు. కానీ మిగతా 11 కాన్స్టిట్యున్సీలలో సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీలు ఉన్న దగ్గర కూడా వాళ్ళు పోటీ చేసేందుకు కొంత వెనుక ముందు అవుతూ ఉన్నారు. అసలు పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది? అంతకుముందు 2018 అంటే అప్పటికి మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఆల్మోస్ట్ 80% ప్రజాప్రతినిధులంతా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ప్లస్ అంతకుముందు 2014లో అయితే అప్పటికే గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ వచ్చే మోకా ఉంది. తెలంగాణ తెచ్చిన పార్టీగా అసెంబ్లీ, పార్లమెంటు 2 ఎలక్షన్స్ ఒకసారి జరిగినాయి కాబట్టి అప్పుడు కొంత స్కోప్ కనిపించింది బీఆర్ఎస్కి. కానీ అంతకుముందు అయితే ఉద్యమం అదంతా ఒక స్కోప్ కనిపించింది. ఉద్యమం టైంలో మిగతా పార్టీలని సమైక్యాంధ్ర పార్టీలు, ఒక టీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ఉద్యమ పార్టీ. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న టైం కాబట్టి అప్పుడు ఒక అంశం వీళ్ళకి పనికొచ్చింది. కానీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ 2024లో జరుగుతున్న ఎలక్షన్కి ఏ అంశంతో ముందుకు పోవాలనేది బీఆర్ఎస్ కొంత సందిగ్ధంలో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ లేదు, ఎమ్మెల్యేలు లేరు. చాలా కాన్స్టిట్యున్సీల్లో ఆదిలాబాదు, ఖమ్మం పార్లమెంటో, మామనార్ పార్లమెంటో, ఇట్లాంటి పార్లమెంటు తీసుకుంటే అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఆ పార్లమెంటు స్థానాల్లో. కొన్ని పార్లమెంటు స్థానాల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. భువనగిరి పార్లమెంటు స్థానాన్ని తీసుకుంటే జనగాం ఒకటి గెలిచిండ్రు, వరంగల్లో ఒక స్టేషన్ కన్పూర్ గెలిచిన, వరంగల్ లోక్సభ పరిధిలో. ఇట్లా 4 కాన్స్టిట్యున్సీలు, కొన్ని కాన్స్టిట్యున్సీలో లేరు, కొన్ని కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి పోటీ చేస్తే ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అటేమో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, కొంత మోడీ గాలి ఇవన్నీ కూడా ఉంటాయి. ప్లస్ వీరు రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ కాంగ్రెస్. మొన్ననే అసెంబ్లీకి కాంగ్రెస్కి ఓట్లు వేసినారు. ప్లస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ప్లస్ జనమంతా కూడా కొంత వ్యతిరేకత ఉన్నారు బీఆర్ఎస్ మీద. దాని ప్రభావంతోనే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఓడిపోయింది. నెక్స్ట్ లోక్సభలో ఎట్లా ఉంటుంది, ఆ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలన్నా చేయకూడదా అన్న నిర్ణయాన్ని కూడా ఇంకా చాలామంది రాలేదు. సిట్టింగ్ వాళ్ళు కూడా, సిట్టింగ్ ఎంపీలు కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి ఎంపీలుగా ఉన్నవాళ్ళు, లోక్సభ ఎంపీలుగా వరంగల్ లాంటి స్థానాల్లో. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా అని వీళ్ళు డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. పోటీ చేయాలన్నా వద్దా అన్న విషయంలో వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఈ 5 కాన్స్టిట్యున్సీలు కాగా మిగతా కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే బీఆర్ఎస్ అధిష్టానమే ఆర్థికంగా అంత సహాయం చేయాలన్న ఒక డిమాండ్ను పార్టీ అధిష్టానం ముందు ఉంచుతున్నారు. ఎందుకంటే పోటీ చేసి ఉన్న డబ్బులు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అనవసరంగా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో ఏదైనా కూడా అధిష్టానం చూసుకుంటేనే ధైర్యంగా ముందుకు దిగాలి, లేకపోతే కొంత చూసుకొని రంగంలో దిగాలన్న ఆలోచనలు అయితే సిట్టింగ్ ఎంపీలు, లేకపోతే ఆ స్థానాల్లో టికెట్ ఆశిస్తున్న వాళ్ళంతా కూడా చూస్తున్నారు. ఈ 5 కాన్స్టిట్యున్సీల్లో అయితే సొంతంగా డబ్బులు పెట్టుకొని కూడా పోటీ చేసేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. మల్కాజ్గిరి, సికింద్రాబాదు, నేను చెప్పిన ఈ మిగతా కాన్స్టిట్యున్సీలు, మెదక్, కరీంనగర్, ఇట్లాంటి కాన్స్టిట్యున్సీల్లో మస్తు డిమాండ్ ఉంది. అక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలన్న అంశంలో ఇంకా కసరత్తు నడుస్తుంది. మొన్న ఓడిపోయిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. మొన్న టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు. సిట్టింగ్ ఉన్న వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు చేవెళ్ళ ఎంపీగా రంజిత్ రెడ్డిని ప్రకటించేసిండ్రు. చేవెళ్ళ ఎంపీగా మీరు రెడీ అయిపోండి, పని చేసుకోండి అని మొన్ననే చెప్పిండ్రు. ప్లస్ రేపు నుంచి రివ్యూస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆదిలాబాద్ రివ్యూ ఉంది. ఇట్లా మొత్తం 16 కాన్స్టిట్యున్సీల రివ్యూస్ వరుసగా ఉన్నాయి. ఈ రివ్యూస్లో కూడా వాళ్ళ క్యాండిడేట్ ఎవరే అనే అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్లస్ అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేలు వాళ్ళే ఇన్ఛార్జీలు. అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా గెలిచిన వాళ్ళు ఇన్ఛార్జీలు, ఓడిపోయిన వాళ్ళు ఇన్ఛార్జీలు. సేమ్
2014లో పోటీ చేసిన వాళ్ళంతా కూడా ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఇన్ఛార్జీలుగా వ్యవహరించబోతున్నారు. వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకతతో ఓటేయలేదు చాలామంది. స్థానికంగా ఇటు కేసీఆర్ సీఎం ఉండాలని కోరుకున్న చాలామంది ఎమ్మెల్యేలకు మాత్రం మాకు ఈ ఎమ్మెల్యే వద్దు, ఈయనకు ఓటు వేయద్దని చాలామంది డిసైడ్ అయ్యి ఓట్లు వేసినారు. బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు ఉన్నారని వీళ్ళ అంచనాలు, వీళ్ళు ఓటమి తర్వాత వీళ్ళు చేస్తున్న కసరత్తులు వీళ్ళే చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇన్ఛార్జీలుగా పనిచేస్తే వాళ్ళ దగ్గర టికెట్ తీసుకొచ్చుకుంటే వీళ్ళ ముఖం చూసి మళ్ళీ ఓట్లు పడతాయా, పడే ఓట్లు కూడా పడకుండా పోతాయా, ఇట్లాంటి చర్చలు చాలా వరకు బీఆర్ఎస్లో ఉన్నాయి. కానీ 5 కాన్స్టిట్యున్సీల్లో డిమాండ్ ఉంది. మిగతా కాన్స్టిట్యున్సీలో ఎవరు నిలబడతారు, ఎవరు తీసుకుంటారు టికెట్లు, అసలు దానిలో ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు ఎవరు పనిచేస్తారు, ఇదంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే బీఆర్ఎస్లో కనిపిస్తుంది. బహుశా రేపటి నుంచి కసరత్తు, రేపటి నుంచి దీనిపైన వరుసగా రివ్యూస్ ఉన్నాయి. కాబట్టి దాదాపు ఒక్కొక్క పార్లమెంటు స్థానం నుంచి, ఒక్కొక్క లోక్సభ స్థానం నుంచి 400 నుంచి 500 మంది మీటింగ్కి వస్తారని చెప్తున్నారు. సీనియర్ లీడర్స్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కనీసం 60-70 మంది వస్తారని ఆశిస్తున్నారు. కాబట్టి రేపు రివ్యూస్ తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 5 కాన్స్టిట్యున్సీలకే ప్రస్తుతానికైతే బీఆర్ఎస్లో మంచి డిమాండ్ కనిపిస్తుంది. జ్యోతి.